సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఆల్రెడీ ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను. మీ దగ్గర మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సిన షూస్ ఏంటి అని. సో ఇప్పుడు ఏంటంటే ఎలానో ఫ్రీడమ్ సేల్ స్టార్ట్ అయింది. అంటే ఎవ్రీ ఆగస్ట్ 15th కి ఫ్రీడమ్ సేల్ అని ఉంటుంది బోత్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో. నాకు పర్సనలీ నా షాపింగ్ అంతా ఫ్లిప్కార్ట్ లో చేస్తాను నేను. సో అమెజాన్ లో పెట్టి అఫిలియేటెడ్ లింక్స్ వేసి ఇచ్చేసి మీరు కొంటే నాకు కమిషన్ కూడా వస్తుంది. బట్ ఏంటంటే నాకు ఫ్లిప్కార్ట్ ఇష్టం ఫస్ట్ నుంచి. సో ఐ డోంట్ నో వై. ఫ్లిప్కార్ట్ లో దొరకపోతే మాత్రమే నేను అమెజాన్ లో ప్రిఫర్ చేస్తాను. లేదంటే ఏంటంటే ఫ్లిప్కార్ట్ కన్నా అమెజాన్ లో తక్కువ ప్రైస్ ఉండాలి. అప్పుడే నేను అమెజాన్ లో ప్రిఫర్ చేస్తాను. సో మీకు ఒక షాపింగ్ టిప్ చెప్తాను. నేను చెప్పిన బ్రాండ్ అయినా సరే, నేను చెప్పిన మోడల్ ఆఫ్ షూస్ అయినా సరే గూగుల్ లెన్స్ లో సర్చ్ చేయండి. గూగుల్ లెన్స్ లో సర్చ్ చేసిన తర్వాత మీకు నైకాలో తక్కువకి వస్తుందా, మింత్రాలో తక్కువకి వస్తుందా, లేదా ఫ్లిప్కార్ట్ లో తక్కువకి వస్తుందా, అమెజాన్ లో తక్కువకి వస్తుందా అని మీరు కంపేర్ చేయండి. కంపేర్ చేయడం ఒకటే కాదు, అంటే తక్కువకి వస్తుంది అని కొనేయడం కాదు. రివ్యూస్ ఎందులో బాగున్నాయో చూడండి. ఫొటోస్ తో పాటు రివ్యూస్ చాలా మంది పెడతారు. అండ్ మీరు కూడా తీసుకున్న తర్వాత రివ్యూస్ పెట్టండి ఫొటోస్ తో పాటు. సో దట్ మీలా ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో లెట్ స్టార్ట్ విత్ వైట్ స్నీకర్స్ ఫస్ట్. సో ఫస్ట్ 597 రూపీస్ ఉంది ప్రెసెంట్. ఇది నేను చూసిన హైలాండర్ అనే బ్రాండ్ నుంచి వైట్ స్నీకర్స్. ఇవి ఒక డీటెయిలింగ్ అనేది భలే వచ్చింది, సింపుల్ గా ఒక లైన్ తోనే చాలా బాగుంది. 597, 600 ఆ ప్రైస్ లోని. అండ్ థింగ్ ఏంటంటే మీ సైజ్ 11-12 అయితే నాలాగా నేను ఏం చేయలేను. మీరు కొంచెం బ్రాండ్స్ కి వెళ్తేనే మీకు జెన్యూన్ సైజెస్ అనేవి దొరుకుతాయి. లేదంటే రెడ్ టేప్ లో కానీ 11 అయినా సరే మీకు సరిపోతుంది. రెడ్ టేప్ లో 12 కష్టం నాకు తెలిసి. సో ఒకసారి చూసి రిటర్న్ పాలసీ ఉన్న మాత్రమే తీసుకోండి. 11-12 కానీ మీ షూ సైజ్ అయితే. మీ షూ సైజ్ 11-12 అయితే నేను దానికి ఏం చేయలేను. ఎందుకంటే మీకు 1000 లోపు రావడం అనేవి కొంచెం కష్టం. ఒక 1500-2000 ఆ బడ్జెట్ వరకు వెళ్తే మీకు మంచి షూస్ వస్తాయి. ఎందుకంటే మీ లెగ్ సైజ్ ఎక్కువ అంటే మీ వెయిట్ కూడా కొంచెం అటు ఇటుగా ఎక్కువే ఉంటుంది. సో తక్కువ రేట్వి తీసుకుంటే అన్ని డేస్ మీకు రావచ్చు, రాకపోవచ్చు. సో దట్స్ వై కొంచెం చూసి తీసుకోండి, తీసుకుంది ఏదైనా సరే. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సజెస్ట్ యూ. సో ద ఫస్ట్ స్నీకర్ ఇస్ హైలాండర్ అనే బ్రాండ్ నుంచి ఇక్కడ పెట్టాను కదా. సో ఇది 597 రూపీస్కి వస్తుంది. రివ్యూస్ కూడా యాక్చువల్లీ చాలా బాగున్నాయి. మీరు రివ్యూస్ చూసి ఎక్స్చేంజ్ ఆప్షన్ లేదా రిటర్న్ పాలసీ ఉందా లేదా అవన్నీ చూసుకొని తీసుకోండి. నేను మాక్సిమం ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే గూగుల్ లెన్స్ లో సెర్చ్ చేయమని. ఒక థింగ్ చెప్తాను. ఏమైందంటే నేను చూస్తున్నప్పుడు కొన్ని చాలా బాగున్నాయి రివ్యూస్, బట్ అన్ని సైజెస్ లో అవైలబుల్ లేవు. సో నేను ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అనౌన్స్ చేస్తున్నప్పుడు అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయా లేదా అన్నది కూడా నేను నోటీస్ చేసుకొని చూసుకొని సజెస్ట్ చేయాలి కదా. లేదంటే ఓన్లీ 6 or 7 సైజ్ ఉన్నవి నేను పెట్టేస్తే 8, 9, 10 కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ మందికి ఉంటుంది కదా సైజు. సో వాళ్ళు తిట్టుకుంటారు కదా. అందుకు నేను అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నది పెడుతున్నాను. నేను జస్ట్ ఇది సజెస్ట్ చేస్తున్నాను. రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు అన్న వాటి గురించి. రస్ట్ బేస్డ్ ఆన్ ద రివ్యూస్ అండ్ థింగ్ యూ కెన్ చూస్. అంటే ఈ మోడల్ కైండ్ ఆఫ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఉన్నవి కూడా మీరు తీసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఫైనల్లీ. సో ఈ స్నీకర్స్ అయ్యాయి కదా ఫస్ట్. ఇవి చాలా బాగున్నాయి. ఫ్లాట్ కైండ్ ఆఫ్ స్నీకర్స్ వస్తాయి, చంకీ కైండ్ ఆఫ్ రావి. ఇవి చాలా బాగున్నాయి ఇవి ఆ ప్రైస్ కి. సో ద సెకండ్ వన్ ఈజ్ ఆల్సో ఫ్లాట్ వైట్ స్నీకర్స్ ఓన్లీ. ఇవి క్యాంపస్ అన్న బ్రాండ్ నుంచి. క్యాంపస్ అన్న బ్రాండ్ లో నా దగ్గర ఆల్రెడీ అనుకుంటా 3 షూస్ ఉన్నట్టున్నాయి నా దగ్గర క్యాంపస్ అన్న బ్రాండ్ నుంచి ఆల్రెడీ. ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ బ్రాండ్. నా దగ్గర బ్లూ కలర్ స్నీకర్స్ ఒకటి, బ్లాక్ కలర్ స్నీకర్స్ ఒకటి, అండ్ ఒక స్పోర్ట్స్ షూస్ కూడా ఉన్నట్టుంది క్యాంపస్ నుంచి. యా, మొత్తం 3 pairs ఆఫ్ స్నీకర్స్ ఉన్నాయి నా దగ్గర. స్నీకర్స్ ఆర్ షూస్ ఫ్రమ్ క్యాంపస్ నుంచి. సో ఇది కూడా మీకు ఏంటంటే ఇందులో అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రమ్ 6 to 10. ఇందులో ఇంకొక మోడల్ ఉంది. దీనికి కొంచెం స్లాంట్ గా వచ్చాయి స్ట్రైప్స్ అనేది. ఈ స్లాంట్ గా వచ్చింది చూడడానికి కొంచెం బాగుంది. ఇంకొక మోడల్ ఏంటంటే సేమ్ కలర్ లో వెర్టికల్ గా వచ్చింది ఉంది. బట్ దానికన్నా ఇది బాగుందని ఇది చేస్తున్నాను. అండ్ మీరు చూసుకొని తీసుకునేటప్పుడు కూడా బ్రాండ్ డీటెయిలింగ్స్ అన్ని మినిమం ఉన్నది తీసుకోండి. అంటే ఇప్పుడు నైకీలోని ఏదో మాస్టర్ కాపీ లాంటిది ఏదో మీరు చూసి టెంప్ట్ అయి కొన్నారు అనుకోండి, అక్కడ నీకీ అని పెద్దది రాసేసి ఆ టిక్ మార్క్ కరెక్ట్ గా ఉండదు. మీరు మంచి వేసుకోకపోయినా పర్వాలేదు, డీసెంట్ గా కనిపించే వేసుకోండి. మంచిది ఇన్ ద సెన్స్ కాస్ట్లీ వేసుకోకపోయినా పర్వాలేదు, డీసెంట్ గా కనిపించే మాత్రం వేసుకోకండి. సో దట్ మీ మీద ఆ బ్యాడ్ ఇంప్రెషన్ అనేది రాకూడదు. అదే అంటే ఇప్పుడు కొంచెం స్నీకర్స్ మీద వాటి మీద నాలెడ్జ్ ఎవరైనా చూసారనుకోండి, ఏంటి ఇడు ఇలాంటి కైండ్ ఆఫ్ స్నీకర్స్ వేసుకున్నాడు, ఇదేంటి ఇలా ఉంది అన్న కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా. మీరు మంచి బ్రాండ్ లో తీసుకోకపోయినా పర్వాలేదు, అది చూడడానికి బాగుంటే చాలు, అది ప్రిఫర్ చేసుకోండి ఎప్పుడైనా సరే. ఈ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనేది మైండ్ లోంచి తీసేయండి, అప్పుడు అన్ని బాగుంటాయి మీకు. సో దిస్ వన్ కాస్ట్ అరౌండ్ 621 రూపీస్. యాక్చువల్ ఎంఆర్పి 1400 ఉంది. అండ్ ఫ్లిప్కార్ట్ లో ఇంకొక థింగ్ ఏంటంటే వర్స్ట్ థింగ్, ప్రైసెస్ వేరీ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఇదే లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో పెట్టినా సరే మీకు వచ్చి ఎక్కువ చూపించచ్చు లేదా తక్కువ చూపించచ్చు. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే కార్ట్ లో యాడ్ చేసి ఒక 1 or 2 days నుంచి చూసి తీసుకోండి. నాకైతే 621 చూపిస్తుంది ప్రెసెంట్. ఓకే, సో దిస్ ఇస్ ద సెకండ్ స్నీకర్స్, ఫ్లాట్ కైండ్ ఆఫ్ స్నీకర్స్. అండ్ మీ వెయిట్ కనుక కొంచెం ఎక్కువ ఉంటే, యాక్చువల్లీ మీరు ఫ్లాట్స్ కన్నా చంకీ చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చంకీ ఇస్ ద ట్రెండ్. ఇప్పుడు మీరు ఓవర్ సైజ్ కైండ్ ఆఫ్ థింగ్ వేసినా సరే, లేదా లేయరింగ్ చేసినా సరే, ఏదైనా సరే ఆ ఫ్లాట్స్ అనేవి ఆ ట్రెండ్ అయిపోతుంది. చంకీసే ఇప్పుడు
ఉన్న మెయిన్ ట్రెండ్. నేను కూడా నైకి ఎయిర్ మ్యాక్స్ ఎస్ఈ అనేవి అవి కూడా ఫ్లాట్సే, కానీ అదేంటంటే నాకు కంఫర్ట్ ఉంటుంది. సో ఐఎమ్ చూసింగ్ దట్. అది మ్యాటర్. మీకు కంఫర్ట్ అనేది ఇంపార్టెంట్. ఇందాక ఏదో మంచి హ్యాష్ ట్యాగ్ కూడా వచ్చింది అబ్బా నాకు, కంఫర్ట్ ఓవర్. ఓకే, గుర్తొస్తే ఎడిటింగ్ టైంలో ఇక్కడ కింద వేస్తానో చూడండి. ఓకే, ద థర్డ్ పెయిర్ ఆఫ్ షూస్ ఈస్ ఫ్రమ్ ఎ బ్రాండ్ కాల్డ్ ఏషియన్. చాలా వెతికిన తర్వాత ఇదైతే నాకు దొరికింది. బోత్ ఫ్రమ్ 6 to 12 కూడా మీకు సైజ్ లో ఉంది. అందుకే ఈ ఈ కైండ్ ఆఫ్ స్నీకర్స్ మాత్రం నేను చూసి తీసుకున్నాను. 6 to 12 వరకు మీకు సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉంది. మీరు ప్లెయిన్ వైట్ కూడా ఇందులో తీసుకోవచ్చు, ప్లెయిన్ బ్లాక్ కూడా ఇందులో తీసుకోవచ్చు, బాగానే ఉంది. బట్ మీకు ఏంటంటే ముందు కొంచెం లెదర్ లో ఉంది. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే లేస్ వేసుకోవద్దు, అంటే లేస్ ఇలా టై చేసి వేసుకోవద్దు. అంటే మీరు నడుస్తున్నప్పుడు ఆ క్రీజ్ మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. కొంచెం మంచి ఫిట్ నువ్వు తీసుకోండి. అంటే 11 మీ సైజ్ అంటే 11 తీసుకోండి, 10 or 12 అలా కాకుండా పర్ఫెక్ట్ సైజ్ తీసుకొని లేస్ అనేవి కొంచెం టైట్ చేసి లేస్ లోపలికి ఫోల్డ్ చేసేయండి. అంటే మీరు నడుస్తున్నా సరే షూ ఎలానే ఉంటుంది, మీ లెగ్ మూవ్మెంట్ ఉంటుంది అంతే. సో దట్ ఆ క్రీజ్ మార్క్స్ అనేవి పడవు. ఇది ఒక ప్రో టిప్. నేను ఎయిర్ మ్యాక్స్ 90s వాడుతున్నప్పుడు కూడా ఇదే టిప్ ఫాలో అవుతాను. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ క్రీజ్ మార్క్స్ అనేవి వచ్చేస్తే బాగోదు. క్రీజ్ రాకుండా కొన్ని అట్టముక్కలు లాంటివి ఏవో పడతారు, కానీ అవి వేసుకుంటే కంఫర్ట్ ఉండదు. ఏం లాభం, దానికన్నా ఇది బెస్ట్ కదా. సో ఎక్కువ నడిచే కైండ్ ఆఫ్ థింగ్స్ కానీ, ఎక్కువ పరిగెత్తాలి అన్న కైండ్ ఆఫ్ థింగ్స్ అప్పుడు కానీ ఇలాంటి షూస్ వేసుకోవద్దు. కంఫర్ట్గా వేసుకోండి. ఎందుకంటే క్రీజ్ మార్క్స్ అనేవి అప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. అంటే జస్ట్ మీరు ఒక పార్టీకి వెళ్తున్నారు, మంచి అకేషన్కి వెళ్తున్నారు అన్నప్పుడు ఇది పర్వాలేదు. ఓకే, ఇది చూడండి. ఇట్ ఇస్ ఫ్రమ్ ఎ బ్రాండ్ కాల్డ్ ఏషియన్. ఇక్కడ పక్కన వేస్తాను, ఇవి కూడా చూడండి. వాకింగ్ షూస్ అంట ఇవి. సో చంకీ స్నీకర్స్, లోఫర్స్, వాకింగ్ షూస్, స్నీకర్స్ ఫర్ మెన్ అంట. ఓకే, సైజెస్ అయితే అన్ని సైజెస్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది, అందుకే ఇది నేను సజెస్ట్ చేస్తున్నాను. ఓకే, వైట్ కి మనకి రుణం అయిపోయింది ఇక్కడతో. మీరు ఇందులోనే బ్లాక్ కూడా ఉంది, సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైసింగ్ లో. దీని ప్రైసింగ్ నేను అరౌండ్ 780 ఉంది ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు. బ్లాక్ కూడా ఉంది, బ్లాక్ కూడా మీరు ప్రిఫర్ చేసుకోండి. కలర్స్ బట్టి కూడా ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అన్ని నేను 999 లోపలనే చెప్తున్నాను మాక్సిమం. కొన్ని నేను ఏమైనా దాటితే నేను చెప్తాను. సో నౌ ఈ షూస్ చూడండి. దీస్ ఆర్ ఫ్రమ్ హెచ్ఆర్ఎక్స్ లో మీకు చంకీ స్నీకర్స్, కలర్ బ్లాక్ స్నీకర్స్ అనేవి బాగుంటాయి. యాక్చువల్లీ నేను ఒక స్నీకర్స్ చూసాను, అవి సైజెస్ లేవు. అది నాకు చాలా నచ్చాయి, కానీ మరి ఇంకేం చేయలేం అంతే. దాని లింక్ కూడా నేను ఒకసారి ఇక్కడ పెడతాను చూడండి. అందుకే మీ సైజ్ అదైతే బాగుంటుంది. దీని కింద డిస్క్రిప్షన్ లో నేను ఆ లింక్ కూడా పెడతాను, అది కూడా చెక్అవుట్ చేయండి మ్యాండేటరీగా. సో ఇది కూడా గ్రీన్ అండ్ వైట్ అండ్ బ్లాక్, ఈ 3 కలర్ కలిసి మంచి లుక్ అనేది వచ్చింది. ఓకే, చూడగానే ఇంప్రెస్ అయితే అయ్యాను. అండ్ ద మెయిన్ థింగ్ ఐమ్ చూసింగ్ దిస్ ఇస్ అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో దట్స్ వై ఐమ్ చూసింగ్ దిస్. అంటే తక్కువే ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి రివ్యూస్ అన్ని కూడా. సో దట్స్ వై ఐమ్ చూసింగ్ దిస్. దిస్ ఇస్ ద చంకీ కైండ్ ఆఫ్ స్నీకర్స్ ఐఎమ్ సజెస్టింగ్. బ్లాక్ లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అదే చూడండి. అంటే ఏషియన్ లోనే. మరి ఇంకా నేను సపరేట్ గా బ్లాక్ పర్టికులర్ గా చెప్పట్లేదు. అండ్ నాకు ఆ హెచ్ఆర్ఎక్స్ కైండ్ ఆఫ్ థింగ్, ఇప్పుడు నా దగ్గర పూమా ఎక్స్ట్రా ఉన్నాయి కదా చంకీ స్నీకర్స్ నేను వాడేవి, అది మ్యాక్ ట్రీ అని ఒక బ్రాండ్ నుంచి నాకు కనిపించింది. 763 రూపీస్ ఉంది. అండ్ 6 to 10 ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇది కూడా నాకు చూడడానికి చాలా బాగుంది. అండ్ రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. అరౌండ్ 3391 రేటింగ్స్ ఉన్నాయి. అండ్ 3.8 ఉంది. 3.8 ఇస్ గుడ్ రేటింగ్ మీకు ఆ ప్రైస్ ఆఫ్ బడ్జెట్ లో. మీరు కొంచెం ఒక 1500 దాటితేనే మీకు 4 స్టార్ అబవ్ కనిపిస్తాయి. మీ రేటింగ్ అనేది 3 to 4 మధ్యలో ఉంది, మీరు 1000 బిలో చూస్తున్నారంటే ఓకే, మీరు అప్పుడప్పుడు అకేషన్స్ వేసుకోవడానికి బాగానే ఉంటుంది, మీరు తీసుకోవచ్చు, రాక్ చేసుకోవచ్చు. సో ఈ బ్రాండ్ నుంచి బాగానే ఉంది ఇది. సో యూ కెన్ చూస్ దిస్ ఆల్సో. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ బ్రౌన్ బూట్స్కి వచ్చేద్దాం ఇప్పుడు. యాక్చువల్లీ ఈ ఫిగి అన్న బ్రాండ్ నుంచి ఈ బ్రౌన్ బూట్స్ చూసాను నేను. 610 రూపీస్ ఉంది. ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉంది. బట్ ఏంటంటే ఒకసారి ఆఫ్లైన్ లో ఎక్కడైనా ట్రై చేయండి. నాకు ఆన్లైన్ కన్నా మీకు ఆఫ్లైన్ లో ఎందుకో తక్కువకి వస్తాయేమో అనిపిస్తుంది బూట్స్. అంటే కొంచెం మీ మార్కెట్ ఏరియాస్ ఉంటాయి కదా, మా విజయనగరంకి అయితే గంట స్తంభం ఉంది, అలాంటి ఏరియాస్కి వెళ్ళి కొంచెం ట్రై చేస్తే మీకు 300-400 కూడా బూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వైజాగ్ అయితే జగదాంబ సెంటర్ ఉంది, అలా చెప్తున్నాను నేను. కొంచెం ఆ కైండ్ ఆఫ్ షాపింగ్ చేసుకునే ఏరియాస్కి వెళ్ళి మీరు చూసారంటే మీకు ఇంకా తక్కువకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీకు ఆ ఆప్షన్ లేదు, మీరు కొంచెం రిమోట్ ఏరియాస్ లో ఉంటున్నారంటే మరి చూడండి, ఇది కూడా బాగానే ఉంది. రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. 4 స్టార్ ఉంది, 2487 రేటింగ్స్. సో చాలా బాగుంది. డెలివరీ ఫీజ్ 115 రూపీస్ అంటున్నాడు, చూద్దాం. బట్ అందుకే నేను సజెస్ట్ చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నాను. ఇది అంటే మీకు ఓవరాల్ ఒక 750 రూపీస్ అలా పడచ్చు. ఇది 610 + 115 లెక్కలు నాకు రావు, నేను రఫ్ ఏరియా చెప్పాను అంతే. సో ఓకే, దట్స్ ఇట్, క్లియర్ కదా. నెక్స్ట్ ఏంటంటే రెడ్ టేప్ నుంచే, ఇది కొంచెం అవుట్ ఆఫ్ బడ్జెట్. మీరు మంచి బూట్స్ తీసుకోవాలి, మీకు ఎలాంటి అకేషన్ అయినా రాక్ చేయాలి, 1 టైం ఇన్వెస్ట్మెంట్, తీసుకునేదో మంచి తీసుకుంటాను అనుకుంటే రెడ్ టేప్ నుంచి ఈ జిప్ కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ ఉన్న షూస్ ఉన్నాయి, ఐ మీన్ బూట్స్ ఉన్నాయి. వీటిని ట్రై చేయండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చాయి. కాకపోతే కాస్ట్ కొంచెం 1859 ఉంది. 100 or 200
అటు ఇటు అయితే ఐ కెన్ రికమెండ్ కానీ, బట్ అందుకే మీకు బడ్జెట్ లో కూడా ఒకటి రికమెండ్ చేశాను, అబౌవ్ బడ్జెట్ కూడా ఇది ఒకటి రికమెండ్ చేశాను. ఇన్ కేస్ మీకు బడ్జెట్ ఉంటే మీరు వీటికి వెళ్ళొచ్చు. లేదా నేను వాడేది హ్యారీటెక్ లండన్, ఆ బూట్స్ కూడా చాలా బాగుంటాయి, అది కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. మీ దగ్గర బూట్స్ లేకపోతే ఆ స్టార్ట్ విత్ ద బ్రౌన్ బూట్స్ ఓన్లీ. నా దగ్గర బూట్స్ ఒక 3-4 పెయిర్స్ ఉన్నాయి, 2 బ్లాక్, ఒక బ్రౌన్ అండ్ ఒక వుడ్లాండ్ ఆలివ్ గ్రీన్ కైండ్ ఆఫ్ కలర్ నుంచి. నా షూస్ టూర్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లో దాని లింక్ కూడా పెడతాను, చూడండి డెఫినెట్ గా. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఏ కైండ్ ఆఫ్ షూస్ అనేవి నా దగ్గర ఉన్నాయి, మీరు అలాంటివి తీసుకోవచ్చు అనేది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే చెల్సీ బూట్స్. చెల్సీ బూట్స్ నేను ఇప్పుడు వచ్చి ట్రై చేయలేదు, ఒకసారి నేను ట్రై చేశాను, కానీ అప్పుడులో ఎందుకో నేను అది పుల్ ఆఫ్ చేయలేపని అనిపించి రిటర్న్ పెట్టేశాను అవి. బట్ ఇప్పుడు ఏంటంటే లెగరింగ్ చేసినప్పుడు చెల్సీ బూట్స్ వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ లుక్ వస్తుంది. నేను చెల్సీ బూట్స్ బుక్ చేసింది ఒక 1.5 year బ్యాక్. అప్పుడులో చెల్సీ బూట్స్ అనేవి అంత ట్రెండింగ్ కాదు, నాకే కొంచెం ఆడ్ గా అనిపించి రిటర్న్ పెట్టేశాను భయం వేసి. బట్ నౌ యూ కెన్ డెఫినెట్లీ వేర్ దిస్ చెల్సీ బూట్స్. మీరు ఫార్మల్స్ కైనా వేసుకోవచ్చు, లేదా లెగరింగ్ చేసినప్పుడు వేసుకోవచ్చు, భలే ఉంటాయి చెల్సీ బూట్స్ అనేవి. చెల్సీ బూట్స్ ప్రిఫర్ చేస్తే బ్లాక్ కలర్ ప్రిఫర్ చేయండి, భలే ఉంటాయి అసలు, ట్రస్ట్ మీ, యూ వోంట్ రిగ్రెట్. సో ద నెక్స్ట్ షూస్ ఏంటంటే ఫార్మల్ షూస్. ఫార్మల్ షూస్ ఇవి హియర్ అండ్ నవ్ అన్న బ్రాండ్ నుంచి, ఇది డబల్ మౌంట్ స్ట్రాప్ షూస్. సేమ్ నేను నడుస్తున్నప్పుడు ఆ క్రీజ్ మార్క్స్ అనేవి పడకుండా ఉన్నట్టు మొత్తం అంతా గ్లాసీ ఫినిష్ వచ్చి జస్ట్ ఆ క్రీస్ వచ్చే పార్ట్ లో మాత్రమే లెదర్ ఫినిష్ కైండ్ ఆఫ్ థింగ్ ఉన్నవి నేను చూసాను. ఇది కూడా యాక్చువల్లీ రేటింగ్స్ బాగానే ఉన్నాయి, 15 రేటింగ్స్ ఉన్నాయి, బట్ 3.7 ఉంది. సో ఇంకొక ఆప్షన్ కూడా లేదు మనకి. 6 to 10 సైజెస్ వరకు ఉన్నాయి. మీరు కొంచెం బడ్జెట్ పెంచితే మీకు మంచి బ్రాండ్స్ లో ఉన్నాయి, లీ కూపర్ నుంచి అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మంచి బ్రాండ్స్ నుంచి ఉన్నాయి మీకు ఈ డబల్ మాంక్ షూస్ అనేవి, డబల్ మాంక్ స్ట్రాప్ షూస్ అనేవి. బట్ ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి మీరు ప్రిఫర్ చేసుకుంటే, అండ్ డబల్ మాంక్ స్నీకర్స్ కూడా మీరు ఎవ్రీడే వేయరు కదా, మీరు ఇది పార్టీస్కి వేసుకోవచ్చు, బాగుంటుంది, ఇంటర్వ్యూస్కి కానీ కాలేజ్కి కానీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో అకేషనల్ గా వేస్తారు కాబట్టి డైలీ కాకుండా బాగానే ఉంటుంది మీకు. అండ్ మీరు డైలీ యూజ్ వేసుకోవాలనుకుంటే పైన మెష్ కైండ్ ఆఫ్ షూస్ ఉంటాయి స్నీకర్స్, అవి తీసుకోండి, ఒకసారి బయట చూసి తీసుకోండి. అది ఇన్ కేస్ మీకు అది బయట కన్నా ఆన్లైన్ లో తక్కువ అనిపించిందంటే నమస్తే బై అని చెప్పేసి ఆన్లైన్ లో బుక్ చేసుకోండి, స్మాల్ సజెషన్ అంతే. ఓకే, ఆ మెస్ కైండ్ ఆఫ్ స్నీకర్స్ చూస్ చేసుకోండి. 100 or 150 వేరియేషన్ ఉంటే షాప్స్ లోనే తీసుకోండి, ఎందుకంటే వాళ్ళని కూడా మనం సపోర్ట్ చేయాలి కదా. అందరి ఆన్లైన్ కి వచ్చేస్తుంటే ఇంకా అవి కూడా అంతరించిపోతాయి. సో ద లాస్ట్ షూస్ ఐఎమ్ రికమెండింగ్ ఈజ్ ఫ్రమ్ ఎ బ్రాండ్ కాల్డ్ ఆది. మంచి పార్టీ వేర్ షూస్ ఇవి, నాకు చాలా బాగుంది చూడగానే. 57 రేటింగ్స్ ఉన్నాయి. ఒక కైండ్ ఆఫ్ గ్లాసీ ఫినిష్ అండ్ మ్యాట్ ఫినిష్ రెండు కలిపి వచ్చాయి ఇందులో. ఎలాంటి కైండ్ ఆఫ్ అవుట్ ఫిట్ వేసినా సరే మీరు మంచిగా రాక్ చేయొచ్చు దీంతో. అంటే ఒక బ్లేజర్ వేసినా లేదా ఫార్మల్స్ వేసినా ఏదైనా సరే పార్టీస్కి మీరు ఇది వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఐ డెఫినెట్లీ రికమెండ్ దిస్. 6 to 10 ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి. సో యాజ్ ఇట్ ఈస్ చెప్పాను కదా, మీకు నచ్చితే గూగుల్ లెన్స్ లో స్క్రీన్ షాట్ తీసుకొని సెర్చ్ చేయండి, లేదా లింక్స్ పెడతాను, ఆ లింక్ ఓపెన్ చేస్తే అవేమి ఎఫిలియేటెడ్ లింక్స్ కావు, నాకేం డబ్బులు వచ్చావు మీరు ఆ లింక్స్ త్రూ తీసుకుంటే. జస్ట్ ఆ కొంచెం కింద స్క్రోల్ చేస్తే సిమిలర్ కైండ్ ఆఫ్ షూస్ అనేవి మీకు అక్కడే సజెస్ట్ చేస్తుంది, ఆ లింక్ లోనే హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. బడ్జెట్ లో నేను ఇవన్నీ రికమెండ్ చేయడానికి ట్రై చేశాను. సో దట్స్ ఇట్, అగ్గి ఆగస్ట్ ఇది డే 6 వీడియో. ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ కొడితే యూట్యూబ్ మన వీడియో పైకి ఎక్కడికో పట్టుకెళ్ళిపోతుంది అంతే. సో థ్యాంక్స్, నమస్తే. ఇంకేదైనా వీడియో కావాలి డెఫినెట్ గా అన్నప్పుడు కమెంట్ చేయండి. డెఫినెట్ గా మనకు 31 days టైం ఉంది, ఆల్రెడీ 6 days అయ్యింది. సో మిగతా డేస్ లోని ఒక్క కమెంట్ వచ్చినా సరే దాని గురించి డెఫినెట్ గా ట్రై టు కవర్ ఇట్. థ్యాంక్ యూ.